నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు చాలా హోరాహోరీగా జరిగాయి. లెక్కింపు ప్రక్రియ కూడా అదే విధంగా ఉంది. నిజానికి మెజారిటీ శాతం చూసుకున్నా కానీ ఆల్మోస్ట్ రెండు ఈక్వల్గానే వచ్చాయి. మరి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం ఏంటి అని అంటే, చెల్లి దగ్గర నుండి పార్టీ నాయకుల వరకు ప్రతి ఒక్కరూ కేటీఆర్నే చూపిస్తున్నారు. మరి కేటీఆర్ ఈ సీట్ ఓడిపోవడానికి ఆయన ఎందుకు కారణమవుతారు అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అంటే 3 సార్లు బీఆర్ఎస్ పార్టీ కంటిన్యూగా గెలిచింది. నిజానికి అందరూ అనుకున్నది ఏంటి అంటే ఇంకా ఇప్పుడు ఉప ఎన్నికల్లో కూడా అదే గెలుస్తుందని, కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని. ఓడిపోయింది. సరే, ఓటమికి కారణాలు లెక్కించుకునేటప్పుడు చెల్లి అన్ననే చూపిస్తుంది, పార్టీ నాయకులు తననే చూపిస్తున్నారు. కొంతమంది క్యాడర్ కూడా కేటీఆర్ వల్లే ఈరోజు పార్టీ ఓడిపోయింది అని చెప్పేసి అంటున్నారు. కేటీఆర్ ఎందుకు ఓడించుకుంటారు సార్? అసలు దీని వెనుక ఉన్న కారణం ఏంటి? ఒకటమ్మా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మాగంటి గోపీనాథ్ గారు మరణ తర్వాత వచ్చింది కాబట్టి భార్య నిలబెట్టారు. మనకి యాక్చువల్గా అయితే సెంటిమెంట్ రాజకీయాలు పనిచేస్తాయి. సహజంగా ఇదివరకు ఎలా ఉండేదంటే, ఎవరన్నా కుటుంబంలో వ్యక్తి మరణించినప్పుడు కుటుంబంలో వ్యక్తికి టికెట్ ఇస్తే పోటీ పెట్టేవారు కాదు. సరే, ఇక్కడ ఏదో అనేక రకాల కారణాలు చూపిస్తున్నారు, వేరే విషయం. ప్రెస్టేజ్ ఇష్యూకి వెళ్ళిపోయింది. ఇలాగా బీఆర్ఎస్కి ఏమో ఇప్పుడు చావరేవో అన్నట్టుగా పరిస్థితి, వాళ్ళ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళకి తెలంగాణలో మిగతా జిల్లాలో ఎక్కడా సీట్లు రాకపోయినా హైదరాబాద్ సిటీలో వచ్చినాయి ఉన్న సీట్లు. కాంగ్రెస్ పార్టీకి ఏంటి, ఇప్పుడు అధికారంలో ఉన్నాం, అధికారంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని గెలిపించుకోకపోతే ఆ ప్రభావం పడుతుంది అని వీళ్ళ ప్రెస్టేజ్ ఇష్యూ. సరే, పోటాపోటీగా ఖర్చు పెట్టారు, డబ్బులు ఖర్చు పెట్టారు, నో డౌట్ ఫుల్గా ఖర్చు పెట్టారు. ఇన్ని రకాల అయినటువంటి ఇచ్చారు, అభివృద్ధి అని సెంటిమెంట్ అని రకరకాల ప్రయోగాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రవీంద్ర యాదవ్ గారు గెలిచాడు, పక్కన పెడదాం. ఇప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ కవిత గారు ఒక అన్నగారి మీద వేలు చూపిస్తా, కర్మ హిట్స్ బ్యాక్ అని చెప్పేసి అని మేము ట్వీట్ చేయడం. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఆస్తులు సంపాదించుకున్నారు కానీ కేడర్ సంపాదించుకోలేదంట ఆవిడ ట్వీట్ చేయడం. ఎందుకంటే కేసీఆర్ గారు కూడా ఎక్కడా కూడా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు ఎక్కడా కూడా ప్రత్యక్షంగా ఆయన వచ్చి ప్రచారం చేయకపోవడం. ఇవన్నీ చూసిన తర్వాత కేటీఆర్ భుజస్కంధం మీద వేసుకున్నాడు బాధ్యత అంతా, పార్టీ బాధ్యత అంతా ఆయన వేసుకున్నాడు. మరి ఈ మధ్యకాలంలో హరీష్ రావు గారు తండ్రి మరణించిన వలన ఆయన కూడా పెద్దగా ఎక్కువగా రాలా కాబట్టి కేటీఆర్ మీదే అట కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అయిపోయింది ఇక్కడ పరిస్థితి. పార్టీలు కూడా చూడాల. ఈ స్థితిలో మరి జూబ్లీహిల్స్ అమ్మ, జూబ్లీహిల్స్ అని కాదు, హైదరాబాద్ లో 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగినప్పుడు జూబ్లీహిల్స్ కాడి నుంచి ఈ కింద అంతా కూడా అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిచిన వాళ్ళందరూ కూడా గెలిచిన తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ కార్యక్రమాల్లో వాళ్ళంతా కూడా పార్టీలు మారిపోయి బీఆర్ఎస్ వెళ్ళారు. అప్పట్లో టీఆర్ఎస్ బీఆర్ఎస్ వెళ్ళిపోయారు. అయితే ఎందుకు కేటీఆర్ చూపించిన, కేటీఆర్ ఎక్కడ ఫెయిల్ అయ్యాడు అనే మాట విషయంలో ఖచ్చితంగా మనందరూ ఒప్పుకోవాల్సింది ఏంటంటే, అతను అద్భుతమైన స్పీకర్, దాంట్లో నో డౌట్. అతను కానీ, అతని తండ్రి కానీ, అతని చెల్లి కానీ, ఆ మేనమామ కానీ, వీళ్ళందరూ కూడా అద్భుతమైన స్పీకర్లు. కాకపోతే ప్రతిదీ సెంటిమెంట్ రాజకీయాలు పనిచేయవు. వీళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడల్లా జై తెలంగాణ అంటారు, లేకపోతే వాళ్ళ కుటుంబం అంతా దాచుకుంటంలోనే నిమగ్నం అయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ రోజు స్వయంగా కవిత చెప్తుందిగా, అవును సార్, దాచుకున్నారు, ఆస్తులు సంపాదించుకున్నారు కానీ కేటర్ సంపాదించుకున్న మాట స్వయంగా చెల్లి అంటుంది తెలంగాణ జాగృతిగా. నేను అంటుంది. దాంతోపాటు ఏమైపోయిందంటే, కేటీఆర్ ఒక అహంకారంతో కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఈ రోజున సీమాంధ్ర ఓట్లు చాలా బలమైన ఓటు బ్యాంక్ ఉంది ఇక్కడ. అవును సార్, సీమాంధ్ర అంతా కూడా ఇష్టం లేకపోయినా సరే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేశారు. ఎందుకు సపోర్ట్? అనేక కారణాలు ఉన్నాయి. ఇక సీమాంధ్ర వ్యక్తుల మీద వీళ్ళ గతంలో మాట్లాడిన మాటలు మామూలు మాటలు కాదు. కేసీఆర్ గారితో సహా సీమాంధ్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ఆంధ్రులని దాచుకున్నారని వీళ్ళ భాష మీద అంటే ఉంటారు, ఆహారం మీద రకరకాలైనటువంటి కామెంట్స్ చాలా కించపరిచారు. దేని గురించి? ఈ విధమైన సెంటిమెంట్ రగిల్చి తెలంగాణ ఓటు బ్యాంక్ అంతా కన్సాలిడేట్ చేసుకుందాం అనేటువంటి ప్రయత్నాలు చేశారు. అది అన్నిసార్లు పనిచేయదు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు కోరుకునేది ఏంటి? వాళ్ళు ఎందుకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి ఇచ్చారు? ఆ రోజున తెలంగాణ ఇవ్వడానికి కారణం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మరి అయినా కూడా పోరాటం చేసినటువంటి కేసీఆర్కి ఇచ్చారు. అది ఆలోచన లేకుండా ఇంకా తెలంగాణ ప్రజలు గుడ్డెత్తు చేయబడ్డట్టు మాకే వేస్తాను అనే భావంతో
ఎప్పుడైతే టిఆర్ఎస్ పేరు బిఆర్ఎస్ గా మార్చారో ఆ రోజు స్టార్ట్ అయిందమ్మా. ఆ పదంలో తెలంగాణ పదం తీసేసి ఏదో దేశం అంతా విస్తరించేస్తాం పార్టీ అని చెప్పేసి అని భావంలోని బిఆర్ఎస్ గా మార్చారో ఆ రోజే బిఆర్ఎస్ పతనం స్టార్ట్ అయింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో అరెస్ట్ చేసినప్పుడు ఇదే కేటీఆర్ ఇన్ని రకాలుగా వ్యంగ్యంగా కామెంట్ చేయడం, ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తే మీరు వెళ్ళి ఆంధ్రాలో చేసుకోవాలి తప్ప ఎక్కడ చేయడం ఏంటి అని వెంటనే మాట్లాడడం, ఇవన్నీ మర్చిపోలేదు ఇక్కడ ఉన్న వ్యక్తులు. అంత అహంకారంతో ఉండకూడదు. ఆయనే రకరకాలుగా చెప్పేవాడు, నా తండ్రి ఎన్టీ రామారావు గారి పేరు పెట్టుకున్నాడు, తారక రామారావు పెట్టుకున్నాడు అంటే వాళ్ళ పుట్టుకంతా రాజకీయ చరిత్ర అంతా కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చింది కదా, ఇష్ట ప్రకారం అలా పెట్టుకున్నాడని కొన్నాళ్ళు లేదు మా తాతగారు పెట్టాడు రామారావు పేరుకి సంబంధం లేదని చెప్పేసి రకరకాలుగా. ఇప్పుడు ఏమంటున్నారు, ఏమని చెప్పారు మన ఎలక్షన్స్ ముందు ఎన్టీఆర్ విగ్రహం పెడతామని చెప్పేసి మాటలు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉంటారమ్మా. వీళ్ళు మాటలు ఏ విధంగా మార్చారు, ఆంధ్ర ఓటర్లు ఏ విధంగా కించపరిచారు, ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు కర్ణుడు సాగుకి 1,00,000 కారణాలు అంటారు చూసారా, ఇవన్నీ తోడైనాయి. ఇప్పుడు ఎంత అహంకారంతో మాట్లాడేది చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు. చాలా మంది ఇష్టం లేకపోయినా ఆంధ్రాకి సంబంధించినటువంటి సీమాంధ్ర ఓటర్లు అందరూ కూడా ఇష్టం లేకపోయినా సరే కాంగ్రెస్ ఓటేశారు. ఈ రోజున సీమాంధ్రకు కొట్టిన దెబ్బ మామూలు దెబ్బ కాదు, ఇది అందరికీ గుణపాఠం. అవును సార్. అంటే అధికారంలోకి వచ్చేసాం కదా, సెంటిమెంట్ రాజకీయాలు చేసి తెలంగాణ జై తెలంగాణ అంటే తెలంగాణ ఓటర్లు అందరూ కన్సాలిడేట్ అయిపోతారు అనేటువంటి ఉద్దేశంతో చేస్తే కుదరదు. ఇది మినీ ఇండియా. హైదరాబాద్ అంటే ఒక మినీ ఇండియా. ఇక్కడ అందరూ ఉంటారు, సీమాంధ్రులు ఉంటారు, తెలంగాణలో ఉంటారు, మన తమిళనాడు వాళ్ళు ఉంటారు, కేరళ వాళ్ళు ఉన్నారు, పంజాబీలు ఉన్నారు, అందరూ ఇంకో మినీ ఇండియా. ఇక్కడ కేవలం సీమాంధ్ర వ్యతిరేక రాజకీయాలు చేసి గట్టెక్కుదామంటే కుదరదు. ఒక గుణపాఠంగా నేర్పించారు. ఈ రోజు మరి కేటీఆర్ గురించి ఆ సొంత చెల్లి మాట్లాడుతుంది కదా, మీరు దాచుకున్న తప్ప ఆస్తుల మీద పెట్టారు తప్ప కాన్సన్ట్రేషన్ కేడర్ మీద పెట్టలేదని అంటుంది కదా. మరి దానికి కేటీఆర్ గారు సమాధానం చెప్తారు? ఇవాళ కేసీఆర్ గారు కూడా ఎమ్మెల్యేగా గెలిచారు, 2 సార్లు ముఖ్యమంత్రి చేశారు ఆయన మరి ఏ రోజు మరి అసెంబ్లీకి అడుగు పెట్టడే? ఆ కేడర్ అంతా వెళ్తుందిరే, కేటీ గారితో మిగతా అందరూ అసెంబ్లీకి వెళ్తున్నారు, కానీ ఆయన అసెంబ్లీకి అడుగు పెట్టడే. ఆయన అసెంబ్లీకి రమ్మని సమాధానం చెప్పాలని చెప్పేసి అనేక మార్లు రేవంత్ రెడ్డి క్వశ్చన్ చేశాడు కదా, ఎందుకు రావట్లేదు అంటే పార్టీని ఇంకా వాళ్ళు ఏదో రకంగా భూస్థాపితం చేసుకుందాం, మనకు భవిష్యత్తు లేదని ఆలోచన వచ్చేసింది ఆ కేడర్కి, నాయకులకి. ఇప్పుడు ఖచ్చితంగా ఏమవుతుంది, కేడర్ ఆలోచిస్తుంది, కేడర్ ఉందమ్మా, వాళ్ళకి కేడర్ లేదని నేనేం అంటలా, కానీ నాయకులు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, నాయకుల్లో ఉన్నటువంటి అహంకారం, నాయకులు చేసిన కార్యక్రమాలు, గత 10 ఏళ్లుగా వాళ్ళు చేసినటువంటి దాచుకున్నటువంటి వ్యవహారాలు, హైదరాబాద్ చుట్టుపక్కల ఎవరైనా అడుగుతారు ఎటువంటి సెటిల్మెంట్లు జరిగినాయో చాలా మంది తెలుసు, ఎటువంటి పారిశ్రామికవేత్తలు ఏ విధంగా బెదిరించారో అన్నీ తెలుసు. ఇవన్నీ బయటకు వస్తాయి. అంటే మాట్లాడితే బెదిరించేవారు సీమాంధ్రకు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు కానీ ఏమన్నాయి, మీరు ఇక్కడ ఉంటున్నారు మర్చిపోకండి. మర్చిపోతారా? చూపిస్తారు. ఓటు బలమైన అస్త్రం ఉంది, మర్చిపోరు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఇక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వ్యక్తుల్ని ఆంధ్ర పంపించి బీసీ ఓట్లని ఏదో చీల్చడానికి ప్రయత్నం చేసిన ప్రయత్నాలు మర్చిపోతారా? మన కేసీఆర్ గారు, మన జగన్మోహన్ రెడ్డి గారు కౌగులించుకుని చేసినటువంటి కార్యక్రమాలు మర్చిపోరు. ఏమని ఆంధ్రప్రదేశ్ అమరావతి డెవలప్ అవ్వకుండా ఉండాలని ఎన్ని కుట్రలు చేశారో అన్ని కుట్రలు చేశారు, అన్ని ఎన్ని వ్యంగ్యంగా మాట్లాడారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి కాలం మనకే ఇబ్బంది లేదు, మనకు రియల్ ఎస్టేట్ బాగుంటుంది, మన డెవలప్మెంట్ ఇండస్ట్రియలిస్టులు అందరూ ఇక్కడ చూస్తారు, ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. మర్చిపోతారా? సీమాంధ్ర కొట్టిన దెబ్బ మామూలు దెబ్బ కదమ్మా, అది గుణపాఠంగా చూసుకుంటారా? లేకపోతే సరే ఇది ఉప ఎన్నికలు కదా, అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అనుకూలంగా ఉంటారు అనేటువంటి కొన్ని ఏమంటారు చాలా తేలిగ్గా తీసుకుంటారా? చూడాలి. ఏదేమైనా కూడా అహంకారం మీద కొట్టారు. కేసీఆర్ కుటుంబం అహంకారం మీద గట్టి దెబ్బ కొట్టారు. దాంతోపాటు కుటుంబంలో వ్యక్తులు కూడా తిరగబడి చెప్తున్నారు, ఈ అహంకారంతో పేరు ఆస్తులు సంపాదించుకున్నారనే మాట వాళ్ళే చెప్తున్నారు. ఏదేమైనా ఇది రాజకీయాల్లో గుణపాఠాలు కావాలి. ఎవ్వరో శాశ్వతం కాదు. నేనే ఉంటాను, ఖచ్చితంగా నేనే ఉంటాను. జగన్మోహన్ రెడ్డి అనేవాడు 30 సంవత్సరాలు మందే ఉంటుంది అని. ఏమైపోయింది? 150 స్థానం నుంచి 11 స్థానం పరిమితం చేశారు. తెలంగాణకి నేనే దిక్కు అన్నట్టుగా మాట్లాడినటువంటి కేసీఆర్ కుటుంబం ఏమైపోయింది ఈ రోజున? వాళ్ళకి దిక్కు లేకుండా అయిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. రాజకీయాల్లో అహంకారం ఎప్పుడు పనిచేయదు. ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఎవరిని ఎప్పుడు కూర్చోబెట్టాలో, ఎవరిని ఎప్పుడు కింద దించాలో, అతపాతాలను తొక్కేయాలో చూసేది ప్రజలు. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు పాలకులు కాదు, ప్రజల నిర్ణయం. ఎవరిని కూర్చోబెట్టాలో, ఎవరిని దించాలనేది డిసైడ్ చేసేది వాళ్ళు. కాబట్టి అహంకారం పనిచేయకుండా ఎప్పటికైనా వాళ్ళు ఏమైనా మనసు మార్చుకుంటారా ఏంటనేది వాళ్ళ ఇష్టం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.